నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి వార్తలను చూస్తే, మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200, ఇరాన్ హెచ్చరిక. మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే జరిగితే మేము అదే తరహాలో చర్యలు తీసుకుంటాం. సైనిక చర్యలు నిలిపివేతకు అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి తేండి. గల్ఫ్ దేశాలకు అల్టిమేటం. అంతర్జాతీయ విపణిలో $120 బ్యారెల్. అత్యవసర నిలువల విడుదలకు G7 దేశాలు సిద్ధం కావడంతో $100 తగ్గిపోయిన ధరలు. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల పట్ల ఇజ్రాయెల్కు అమెరికా సివాట్లు. ఇరాన్ సుప్రీం లీడర్ ముజద్దా ఖమేనీ ఎన్నుకున్న నిపుణులు అసెంబ్లీ. తండ్రి అలీ ఖమేనీ మించిన సాంప్రదాయవాది ముస్తదబా. గత నెలలో జరిగిన దాడిలో తల్లి, తండ్రి, భార్య, కొడుకు మృతి. పూర్తి మద్దతు ఇవ్వనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్. సుప్రీం లీడర్ ఎన్నిక ఇరాన్ అంతర్గత వ్యవహారము. చైనా యుద్ధంపై ముందుకే. ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు పెంపు. మరో 6 నెలలు యుద్ధం చేయగలం. ఇంకపై అత్యాధునిక దీర్ఘ శ్రేణి క్షిపణులతో దాడి చేస్తాం. ఇరాన్పై ఇసుగుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా డ్రోన్ల స్థావరం ధ్వంసం. చుక్కలు అంటిన విమాన టికెట్ల ధరలు. దుబాయ్ నుంచి ముంబైకి 20,000 టికెట్ ధర, ప్రస్తుతం 65,000. అందనంత ఎత్తులో ప్రైవేట్ జెట్. 7-8 సీట్లున్న జెట్ 70 లక్షలు. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ. పశ్చిమాసియాకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు బంద్. గల్ఫ్ నుంచి 67,000 మంది ఎనిక్కి. పార్లమెంటులో విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడి. గత ఏడాది భారత్ నుంచి 1.08 లక్షల కోట్ల బియ్యం సరఫరా. ఇది ప్రపంచ ఎగుమతుల్లో 36.7%. 25 రోజుల తర్వాత వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్. కనీస వెయిటింగ్ పీరియడ్ మార్పు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఢిల్లీ మద్యం స్కామ్ పై కోర్టు వ్యాఖ్యలపై స్టే. మనీ ల్యాండింగ్ కేసు విచారణ వాయిదా వేయాలి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ ఆదేశాలు. సిబిఐ రీజనల్ పిటిషన్కు జవాబు ఇవ్వాలని మొత్తం 23 మంది నిందితులకు నోటీసులు. భూములు ఆక్రమిస్తే జైలుకే. పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి. దీనికోసమే రాజముద్రతో పాసు పుస్తకాలు. సీఎం చంద్రబాబు. క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చాం. 22 భూములు పెట్టి టైటిలింగ్ యాక్ట్ తెచ్చి వైసీపీ అరాచకం. రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యవస్థం. ఒక దుర్మార్గ సరిదిద్దడానికే 20 నెలలు. డిసెంబర్ నాటికి పాసు పుస్తకాలు పంపిణీ. సిఐడి ఆఫీసులో ఆ రోజు ఏం జరిగింది? రఘురామును ఏ టైంలో తీసుకొచ్చారు? సునీల్ నాయక్ను ప్రశ్నిస్తున్న పోలీసులు. అప్పుడెక్కడ ఎవరెవరు ఉన్నారు? రఘురామును ఎక్కడ కూర్చోబెట్టారు? ఆ 4 ముసుగు మనుషులు ఎవరు? ఆయన కాలుకు గాయాలు ఎలా తగిలాయి? దర్యాప్తు అధికారి దామోదర్ ప్రశంసలు. కస్టోడియా టార్చర్ ఘటన రికర్షన్. ఎల్లుండి వరకు విచారణ అధికారి ముందు హాజరవ్వండి. ఐపీఎస్ సునీల్ నాయక్ హైకోర్టు ఆదేశం. సొమ్ము చేరిందెవరికి? జగన్ నీడలపై ఈడీ ప్రశ్నల వర్షం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ. ఎవరి ఆదేశాలతో రాజకాశిరెడ్డిని కలిసేవారు? ఆయన నుంచి తీసుకున్న డబ్బు ఏమైంది? ఫైళ్లు దహనం తీవ్రమైన నేరం. రికార్డ్ రూమ్లో మంటలు ఎలా వచ్చాయి? దీని ఎన్నుకున్న ప్లాన్ ఏమిటి? పోలీసులు లోతుగా విచారించాలి. మదనపల్లి ఫైళ్లు దహనం కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇంకా గడుపు రాని హైదరాబాదులో రూటు మార్చిన జగన్ అనుకూల బ్యాచ్. విజయవాడ భేటీ రట్టు కావడంతో జాగ్రత్త. ధరలు తగ్గించేద్దాం.
ప్రీమియం లిక్కర్ వైన్పై ఎక్సైజ్ నిర్ణయం. మన రాష్ట్రంలో ధరలు చాలా ఎక్కువ. ఫలితంగా పొరుగు నుంచి ఎన్డీపీఎల్, బంగారు మాటల మోసగాళ్ళు, ఒంటరి మహిళలు, పెళ్ళాడు యువతలే లక్ష్యం, మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వల. ఇదేనండి ఆంధ్రజ్యోతి. ఒకప్పుడు పిల్లలు లేక ఉసురు, నేడు సంపూర్ణ మార్పు. ప్రస్తుత ప్రభుత్వంలో సమూలంగా మారిన కస్తూర్బా విద్యాలయాలు, వసతులు, బోధన సిబ్బంది మెరుగు. దీంతో ఉత్సాహంగా బాలికల చేరికలు. గత ఏడాది ఒక సీటుకు 2.5 దరఖాస్తులు, ఏడాది మరింత పెరిగే అవకాశం. ఎంపీ ఎమ్మెల్యేల సిఫారసు చేసే స్థాయికి 2026-27 నోటిఫికేషన్. ఇదేనండి ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా చమురు మంటలు, రిఫైనరీలు, జలసంధులపై దాడులతో నిలిచిన సరఫరా, ఒకే రోజు $30 పైగా పెరిగిన ముడి చమురు ధర, ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని ఆందోళన, సుప్రీం లీడర్గా ముస్తాఫా ఎన్నిక, వెంటనే దాడులు తీవ్రం చేసిన ఇరాన్, గల్ఫ్ దేశాలపై డ్రోన్ల క్షిపణుల వర్షం, వ్యూహాల్లో మేటి సైన్యంతో మైత్రి, సుప్రీం లీడర్గా తెరముందుకు రానున్న ముస్తఫా, మార్కెట్లకు చమురు సెగలు, 8.58 లక్షల కోట్లు సంపద ఆవిరి, శాంతి భద్రతల్లోనే ప్రగతి, కొత్త సవాళ్లకు పోలీసులు సిద్ధంగా ఉండాలి, పనితీరు ఆధారంగా ఏబీసీలుగా వర్గీకరణ, రిటైర్డ్ కూకటపల్లికి ఎన్ని నిధులైనా ఇస్తా, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపారు, నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం. తెలంగాణ పోలీస్ అకాడమీ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి. చిత్రంలో వికాస్ రాజ్. జనగణనకు కొత్త కార్పొరేషన్లను పరిగణలోకి తీసుకోము, కేజ్రీవాల్, సిసోడియా కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, ఢిల్లీ మద్యం కేసు విచారణ ఈ నెల 16కు వాయిదా, సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్న సిబిఐ, సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్ల పైనే, వ్యవసాయము, విద్యుత్ రాయితీలకు 45,000 కోట్లు, మూసి పునర్జీవం, గ్యారంటీ హామీలు మరిన్ని. నేడు 24 శాఖలపై బట్టి సమీక్ష, వ్యవసాయ అధికారుల ఉంటేనే గడ్డి ముందు విక్రయాలు, 12 కళాశాలలో సాయంత్రం బీటెక్ కోర్సులు, పార్లమెంటులో పశ్చిమాసియా రగడ. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లో చూసుకుంటే కానుకలు గోవింద, పరకామణిలో దొంగలు పడ్డారు, కోటి విలువైన బంగారము, ఎండి కానుకలు చోరీ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య 2024లో కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటి నుంచి దర్జాగా దొంగతనాలు, బంగారం దుకాణాల ఆభరణాల మార్పిడి, బ్యాంకీల్లో తాకట్టు, పెంచలపై కేసు, వెంటనే బెయిలు. దేవుడికి భూములమ్మిన వ్యాపారి చంద్రబాబు, అమరావతిలో బాబు రియల్ ఎస్టేట్ కోసం శ్రీవారి ఆలయ నిర్మాణం, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రైతన్నపై రుణపాశం, వ్యవసాయ రుణ బకాయిల్లో దేశంలో 2వ స్థానంలో ఏపీ రైతులకు 3.75 లక్షల కోట్ల రుణభారం, 2 లక్షల కోట్లు దాటిన పంట రుణాలు, పార్లమెంటుకి వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. చర్చకు రాని అవిశ్వాసం, లోక్సభలో మళ్ళీ అవే దృశ్యాలు, తొలి రోజు విపక్ష నిరసనలు, పశ్చిమాసియాపై చర్చకు పట్టు, నేటి వాయిదా పడ్డ సభ, మోడీ బండారం బయటపడుతుందనే పశ్చిమాసియాపై చర్చకు ఎనుకంజ రాహుల్, పార్లమెంట్ ఆవరణంలో విపక్షాలు ధర్నా, అవిశ్వాసంపై నేడు చర్చ. చమురు నిల్వలే లక్ష్యం, ఇరాన్లో 30 కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు, క్షిపణి అణు కేంద్రాలపైన బాంబుల వర్షం, తీవ్ర స్థాయిలో ప్రతిచర్యలకు దిగిన ఇరాన్, గల్ఫ్ దేశాల్లో చమురు కేంద్రాలపై దాడులు, పీపా $100 పైకి,
పశ్చిమాసియా యుద్ధ కుంభకోణం, అంతర్జాతీయంగా క్రూడ్ 30% పైగా జంప్, మార్కెట్పై క్రూసైడ్, చమురు కలకలం, కబ్జాలకు చమరగీతం పాడండి, గీతం ఆక్రమిత భూములు వెనక్కి తీసుకోవాల్సిందే, విశాఖ కలెక్టర్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కదము తొక్కిన ప్రజలు, ఫిర్యాదులు తీసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్, కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ అధికారులు సాకులు, అర్జీలు తీసుకుపోవడంతో కట్టలు తెచ్చుకున్న జనాగ్రహం, అధికారులు నిలదీసిన వైఎస్ఆర్సీపీ నేతలు, ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు 200 మంది నుంచి ఫిర్యాదులు సేకరణ, మిర్చి రైతుకు నష్టాల ఘాటు, తెగళ్లతో పడిపోయిన దిగుబడులు, వ్యాపారుల కుమ్మక్కతో పతనమవుతున్న ధరలు, పంట సామాన్లతో పంట పండింది, బీసీ గురుకులాల్లో కొనుగోలు గోల్మాల్, గ్యాస్ నుంచి ఎలక్ట్రికల్ కాటా వరకు అన్నిటికీ అధిక ధరలే, ఒక్కొక్క గురుకులాల్లో 11 రకాల సామాగ్రికి 86,680 రూపాయల చొప్పున లెక్కింపు, 105 గురుకులాలకు 91,02,030 అధిక ధరల చెల్లింపు ద్వారా ప్రజాధనం లూటీ. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా రైతు బంధు బందపెట్టి రాహుల్ బంధు, ముఖ్యమంత్రి మాటకు ముఖానికి జీరో వాల్యూ, ఢిల్లీకి కప్పం కట్టుకునేందుకు కొత్త పథకం తెచ్చిన రేవంత్ కేటీఆర్, అన్నదాతకు ఎగ్గొట్టి అధిష్టానానికి ఏటా 7 కోట్లు, అందుకే 4 విడతలుగా రైతు భరోసా బంధు పెట్టిండు, ఇచ్చిండ్రు ఏ లేదో తెలియనప్పుడు నువ్వేం సీఎం, ఇందరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చడమేనా, బప్పర్లోని పెద్దోళ్ళ ఇండ్లు ముట్టకుండా బస్తీలపైన పగ, మూసీ తీరంలోకి ఇండ్లకు జీరో వాల్యూ అంటావా, అసెంబ్లీలో 6 గ్యారెంటీలపై ప్రైవేటు బిల్లు పెడతాం, సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం, 6 కోట్లతో ప్రముఖ మలయాళ పత్రికలో ఫుల్ పేజీ ప్రకటనలు, రాహుల్ 5 గ్యారెంటీల హామీని నమ్మినందుకు రాష్ట్ర నిధులు ఇక్కడ ఇండ్లు కూలుస్తూ అక్కడ కడుతున్నారంటూ ప్రచారం, రిటైర్డ్ జడ్జి డిజిటల్ అరెస్ట్, సిబిఐ కేసు సుప్రీంకోర్టు వారెంట్ అంటూ బెదిరింపు, బ్యాంకు ఖాతా నుంచి 1.66 కోట్ల దోచేసిన సైబర్ నేరగాళ్లు, 2 కోట్ల స్కామ్, చలానా ట్యాబుల్లో సొంత క్యూఆర్ కోడ్, పట్టపగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడీ, ట్రాఫిక్ చలానా వసూళ్లు దారి మళ్లింపు, 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూళ్లు ఖజానాకు గండి, స్కాన్ చేసిన సొమ్మంతా ఖాతాల్లోకి, చలానా పెండింగ్పై వాహనదారులు షాక్, బాధ్యతల్ని చేస్తూ ఓ హోంగార్డుపై ఏటు, తప్పించుకునే పనిలో మరికొందరు పెద్దలు, అధికారులకు తెలియకుండానే పోలీసుల శాఖల్లో ఇంత కుంభకోణం సాధ్యమా, స్కామ్ను తొక్కిపెట్టడంపై అనుమానాలు ఎన్నో, సంక్షేమ పథకాలు బరువైనాయి, సీఎం అయ్యాక గ్రాండ్ రియాలిటీ తెలుస్తాలే, వాళ్లకు వీళ్లకు తగ్గించి పోలీస్ శాఖకు వడ్డిస్తా, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి, పోలీసు శాఖకు అప్గ్రేడ్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి, బీసీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, లైన్ మాటన కాసుల వేట, ముఖ్యనేత బినామీ కంపెనీకి ప్రత్యక్ష ప్రసారాలు కాంటాక్ట్, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల బిల్లులు చెల్లింపు, ఒక్కొక్క టెలికాస్ట్కు 6.5 లక్షలు చెల్లిస్తున్న ఐఎండ్పిఆర్, సాంకేతిక విద్యా మండలి రద్దు, నివేదికలో ప్రతిపాదించిన విద్యా కమిషన్, డీజీపీగా సివి ఆనంద్, కేరళ ఎన్నికల ఖర్చు కోసమేనా, 16 నుంచి అకాల వర్షాలు, రాష్ట్రంపై ద్రోణి ప్రభావంతో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు, చమురు మంటలు. ఇదేనండి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.